నాకైతే ఫోటో అడిగారు. ఇట్స్ లైక్ ఐ మీన్ క్లౌడ్ మూన్స్ అనమాట. నాకు హాయ్ ఫ్రెండ్స్, మేము మా అన్నలతో కలిసి మలైకొండకు వచ్చాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవి రాయల్. ఇవాళ అయితే శివరాత్రి. సో మా తంబలపల్లి మల్లయ్యకొండలో చాలా స్పెషల్గా పూజలు జరుగుతాయి. అవన్నీ మీ అందరికీ చూపించేస్తాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అయితే వీడియో. హాయ్ మామ్. హాయ్ రజ్జు. హాయ్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. విన్నారు కదా, అదనమాట సంగతి. ఇంకా మీకు తంబలపల్లిలో ఉన్న మల్లయ్యకొండ ఎంతమందికి తెలుసు? మా ఊరు దగ్గరలోనే ఉంటుంది. సో ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. ఊర్లో వరకు ఇలా నడుచుకొని వచ్చేసామా. ఇక్కడ నుండి అయితే ఫ్రీ బస్సులు అయితే ఉన్నాయి. సో బస్ ఎక్కేసి కొండ కింద వరకు వచ్చేసాము. బస్ అయితే చాలా ఫుల్గా ఉన్నింది. మదన్పల్లి నుంచి తంబలపల్లికి ముందు ఫ్రీ బస్సెస్ అయితే వేసేవాళ్ళు, ఇప్పుడైతే లేవు. ఆడవాళ్ళకి మాత్రమే ఫ్రీ బస్ ఉందన్నమాట. సో ఇంకా బస్సులు అన్నీ ఇక్కడ వచ్చేసి సప్తగిరి బస్సులు అయితే వచ్చేసాయి. ఇది ఘాట్ రోడ్ కదా, మామూలు బస్సులు అయితే వెళ్ళవు. అందుకే తిరుమల నుంచి ఇలా స్పెషల్ బస్సులు అయితే వస్తాయన్నమాట. అయితే అన్నదానం అయితే చేస్తారు. ఇంకా పర్మనెంట్ గా షెడ్ కూడా వేసేసారు. ఇక్కడైతే భోజనం చాలా చాలా బాగుంది, కమ్మగా. ఇంకా బస్సులో అయితే కొండపైకి వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ డాడీ ఫ్రెండ్స్ కలిస్తే హాయ్ అయితే చెప్తున్నారు. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. మీరే చూడొచ్చు ఎంత పెద్ద క్యూ ఉంది చూడండి గైస్. ఇంకా ఎవ్రీ శివరాత్రికి ఇలా డెకరేషన్ అయితే చాలా 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 బాగా చేస్తారు. క్యూ చూడండి ఎంతగా ఉందో. సో మీరు కూడా దర్శనం చేసుకోండి శివయ్యని, మల్లికార్జున స్వామిని. ఇంకా డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఇంకా పక్కనే అమ్మవారు కూడా ఉంటారు. ఇంకా నైట్కి ఊరేగింపు కోసం ఇవన్నీ రెడీ చేశారనమాట. సో దండం పెట్టుకు ఇంకా మా దర్శనం అయితే చాలా చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చి చూస్తే చాలా క్యూ అయితే ఉంది. అండ్ ఇక్కడ సర్ప్రైజ్ గా మా అన్న వాళ్ళు కూడా వచ్చేసి హాయ్ చెప్పేస్తున్నారు. మా అన్న వాళ్ళు ఎవ్రీ శివరాత్రికి కొత్తకోట నుండి అయితే వస్తారు. మా వెంకీ బ్రో ఇక్కడ హాయ్ చెప్పేసేయండి. చూడండి ఇంకా వీళ్ళు ఎండలో ఇలానే ఉన్నారు. ఇంకా మేమైతే టెంకాయలు కొట్టేసి వచ్చేస్తాము. ఇంకా మా మమ్మీతో వాళ్ళు ఫన్ చేస్తున్నారు అనమాట. వీళ్ళంతా కొడుకులు అవుతారు మా అమ్మకి. సో హాయ్ చెప్తున్నారు. ఇంకా ఇదంతా మా అమ్మ వాళ్ళ బ్యాచ్. సో ఫుల్ ఖుషిగా ఉన్నారు, అందరూ ఎంజాయ్ చేస్తూ. ఇంక ఇక్కడ ప్రసాదాలు లడ్డూలు అన్నీ తీసుకొనేసి ఇంకా గౌరమ్మని గుట్టని చూద్దామని వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ గౌరమ్మ గుట్ట దగ్గర కూడా చాలానే క్యూ ఉంది. ఇక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టేశారు, ఎవరో కనిపించారని. ఇదే అనమాట శివరాత్రికి వచ్చామంటే. హాయ్ ఫ్రెండ్స్, మేము మా అన్నలతో కలిసి మలైకొండకు వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, చాలా సంతోషంగా ఉంది మేము ఈ విధంగా కలుసుకోవడము. అందరూ మా చెల్లెని సపోర్ట్ చేయండి, మా చెల్లెని ముందుకు లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఇలా మీ అందరికి మా అన్నోళ్ళని కూడా పరిచయం చేసేసాను. ఇంకైతే పైకి వెళ్తూ ఇలా బొరుగులు అయితే ఒకటి జరిగింది. మన ఫాలోవర్స్ కొంతమంది నన్ను అయితే కలిసారు మల్లైకొండలో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకైతే ఫోటో అడిగారు. ఇట్స్ లైక్ ఐ మీన్ క్లౌడ్ మూన్స్ అనమాట. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలా కొంతమంది ఫాలోవర్స్ వచ్చి ఫోటో అడిగి. ఇప్పుడైతే గౌరమ్మ గుట్టకి మొత్తం స్టెప్స్ వేసేసారు, మీరు చూడొచ్చు. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా గౌరమ్మ గుట్టపై కూడా వెళ్ళడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. నీట్ గా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి వారైతే ఇలా వచ్చేయచ్చు. ఇంకా పైన ఇలా వ్యూ పాయింట్ కట్టారు కదా, అక్కడికి ఎవరిని వెళ్ళనియట్లేదు, అంత పీకేస్తారేమో మేబీ. సో అంతా రెడీ అయినాక నెక్స్ట్ శివరాత్రికి ఓపెన్ చేస్తారేమో. ఇంకా గౌరమ్మని అలా దర్శించుకునేసి ఈ బుడ్డోడికి ఒక ఐస్ క్రీమ్ తినేసి ఇంకా రిటర్న్ బస్ అయితే ఎక్కేస్తున్నాము. ఇంకా కొండ కింద మళ్ళీ ఒకసారి ఫుడ్ తినేసి మనకి నచ్చిన సహాయం అయితే ఇక్కడ చేయొచ్చు తోచినంత. సో మేమైతే ఇక్కడ కొంచెం అన్నదానానికి మనీ అయితే డొనేట్ చేసాము. ఇంకా ఇప్పటి వరకు మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా తంబలపల్లిలో ఉన్న మల్లైకొండని విజిట్ చేశారో లేదో ఖచ్చితంగా కామెంట్లో నాకు తెలియజేయండి. బాయ్.